ఢిల్లీలో కాలుష్యం తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ చేయబోతుంది అని చెప్పి మనం కొద్ది రోజుల క్రితమే మాట్లాడుకోవటం జరిగింది. ఈ నెల 27, 28, 29, 30 ఈ తేదీల్లో దాదాపుగా పరిస్థితులు మేఘావృతమై ఉంటాయి. సో కాబట్టి ఢిల్లీలో ఈ సమయంలో గనక క్లౌడ్ సీడింగ్ చేసినట్లయితే వర్షం కురిపించి కృత్రిమంగా ఆర్టిఫిషియల్ రైన్ దీన్ని కురిపించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న ప్రయోగాలు జరిగినాయి. సో నిన్న చేసినటువంటి ప్రయోగాల్లో సల్ఫర్ అయోడైడ్ని చాలా సమర్థవంతంగా మేఘాల్లోకి పంపించడం జరిగింది. ఫ్లైట్ ద్వారా అక్కడ పేల్చడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఒక్క చుక్క వర్షం కూడా కారలేదు. సో దీనికి సంబంధించే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఎక్కువగా నీరు ఉండటం వల్ల కూడా నీటి శాతం ఎక్కువగా మేఘాల్లో ఉండటం వల్ల వర్షం కురవలేదని, ఈ రోజు కూడా అవకాశం ఉందని, ఈ రోజు కూడా మరొక్కసారి ప్రయత్నిస్తామని చెప్పి చెప్తున్నారు. క్లౌడ్ సీడింగ్ అనేది ఈ రోజు కొత్త ఏం కాదు. 2021, 23 మధ్యలో ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి కరువు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో 2001, 2003 మధ్యలో సో ఆ సమయంలో ఈ క్లౌడ్ సీడింగ్ని ఏపీలో ట్రై చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004 నుంచి 2008 మధ్యలో దీన్ని ప్రయత్నించడం జరిగింది. ఓవరాల్గా క్లౌడ్ సీడింగ్ అనేదేమి కొత్త అయితే కాదు. ఆల్రెడీ ఏపీ ఇంతకు ముందే ట్రై చేసింది. కొంత ఫలితాలను ఇచ్చిన మరికొంత సత్ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ కొత్తగా ప్రయోగం చేస్తుంది అంతే.